హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? నా పేరు దివ్య అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్వు వ్లాగ్స్. దివ్వు వ్లాగ్స్ అనేవి నేను 1 ఇయర్ బ్యాక్ అయితే చేశానండి. వీడియోస్ అయితే నేను చాలానే అప్లోడ్ చేశాను, దానికి రెస్పాన్స్ కూడా ఓకే. కానీ నేను స్టాప్ చేయాల్సింది అయితే ఒక కారణం అయితే ఉందండి. ఈ వీడియో తీయడానికి కూడా కారణం, నేను మీ ముందుకి రాలేకపోతున్నాను. ఎందుకంటే నేను చెప్తాను, ఆ రీజన్ వల్లనే నేను మీ ముంగడికి రాలేకపోతున్నాను. నా వాయిసే మీరు చాలా మటుకైతే విన్నారు, డైరెక్ట్ అయితే నేను వీడియో అయితే నేను అప్లోడ్ చేయలేదు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఎందుకు స్టాప్ చేశాను, ఎందుకు నేను మళ్ళీ రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను వీడియోస్ అనేవి అయితే చెప్పాలి మీతోనే. ఎందుకంటే ఫ్యామిలీ వాళ్ళతోని, ఫ్రెండ్స్తోని షేర్ చేసుకునేటివి కూడా మీతోనైతే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే మనం ఫ్యామిలీ అనుకుంటున్నాను. మీరు కూడా నన్నైతే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నానండి. స్టాప్ చేయాల్సింది కారణం ఏంటి అని అంటే, మా మదర్ అయితే ఎక్స్పైర్ అయ్యారు. దగ్గర 1 ఇయర్ కావస్తుందండి. మేలో చనిపోయారు. ఓకే, కానీ మా మదర్ అయితే ఎలా చనిపోయారంటే, చాలా సఫర్ అయ్యారండి. హెల్త్ ఇష్యూస్ అయితే, అవి కీళ్ళ నొప్పులది అంటారు కదా, అది అనేది ఒక 3-4 ఇయర్స్ నుంచి కంటిన్యూషన్గా నొప్పులు అంటుండే. దాని ద్వారా లంగ్స్లోకి ఎఫెక్ట్ అయిపోయింది. లంగ్స్లో నుంచి హార్ట్కి అయితే ఎఫెక్ట్ అయిపోయింది. కొంచెం నడిచినా కానీ, కొంచెం వర్క్ చేస్తున్నా కానీ కొంచెం ఆయాసం చాలా వచ్చేది మా మదర్కి అయితే. మేమైతే అసలు లేట్ చేయకుండా వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళాము. హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడి నుంచి ఇంకో హాస్పిటల్కి, ఇలా అయితే అటు ఇటు చేంజెస్. లాస్ట్ మూమెంట్లో అయితే 3 months నుంచి అయితే కంటిన్యూగా హాస్పిటలైజే అయిపోయింది. ఇక మా డాడీ అయితే రైల్వేలో చేస్తారు. రైల్వే త్రూ మాకు వేరే హాస్పిటల్స్ వేశారనమాట. ఇక లాస్ట్ స్టేజ్లో అయితే ఇంకా మేము జూబ్లీ హిల్స్ తీసుకెళ్ళాము. అక్కడైతే కంటిన్యూగా 17 days వరకు ఐసీయూలో ఉండి, అసలు పడుకుంటే కూడా ఇట్లా లేవడానికి రాకపోతుండే. ఇంకా అట్లనే మేము అంబులెన్స్లోనే ఇంటికి తీసుకొచ్చాము. ఓకే, కానీ ఇప్పుడు బాగుంటారు. ఎప్పుడు ఏమయ్యేదైతే తెలియదు అనేది డాక్టర్స్ అంటే ఏదంటే అది చెప్పేస్తారు కదా. నా విషయం చెప్పి మీకు బోర్ కొట్టిస్తే మాత్రం సారీ అండి. నాకు మెమొరీ కోసం అన్నట్టు నేను షేరింగ్ చేసుకుంటున్నాను మీతోని నా ఫీలింగ్స్. ఇప్పుడు హస్బెండ్కి చెప్పినా కానీ ఎప్పుడు ఒకటే ఇదే ఆలోచిస్తుంటావా అని తను కూడా కేరింగ్ తీసుకుంటారు. ఎవరితోని కూడా చెప్పుకోలేము కదా మనము. అట్లా అనేసి నేను ఒక వీడియో లాగా ఉండాలన్నట్టు నేను మెమొరీ లాగా అయితే నేను తీసుకుంటున్నాను ఈ వీడియో అయితే. ప్లీజ్ అండి, ఎవరికైనా హర్టింగ్ లాగా ఉంటే మాత్రం చూడకుండా స్కిప్ చేయొచ్చు. ఓకే, నా ఫీలింగ్స్ అర్థం చేసుకునేటట్లయితే కంటిన్యూ చేయండి. అసలు ఇవ్వడానికి కూడా రాకపోతుండే. అక్కడి నుంచి ఇంకా మేము అంబులెన్స్లోనే తీసుకొచ్చాము మా మదర్ని అయితే. ఒక కంటిన్యూగా 15 days ఓకేనండి. మెల్లిగా కొంచెం నడుచుకుంటూ తీసుకెళ్తుండే, ఇట్లా బాగానే ఉండింది. మళ్ళీ తర్వాత కాళ్ళు అనేవి చాలా వాసుడు, ముఖం కొంచెం స్వెల్లింగ్ లాగా అలా ఉండేవరకు సరే మళ్ళీ వెళ్దాము అనేసి అయితే మేము రైల్వే ద్వారా రైల్వే హాస్పిటల్కి వెళ్ళాము. అక్కడికి వెళ్ళాకైతే ఎక్కడికి తీసుకెళ్ళాల్సిన అవసరం ఏం లేదు, ఇక్కడనే మేము ట్రీట్మెంట్ ఇస్తాము అనేసి అయితే ఇస్తున్నారు. కానీ ఒకరోజు ఓకే ఉంటుంది, ఒకరోజు కానీ సాచురేషన్ అనేది, ఆక్సిజన్ లెవెల్ అనేది పడిపోతుంది. అది బైపాప్ మెషిన్ అనేది పెడుతున్నారు. అది తర్వాత మాకు పోయాక తెలిసింది ఏంటంటే, బైపాప్ మెషిన్ అనేది లాస్ట్ స్టేజ్లోనే యూజ్ చేస్తారు. కానీ వాళ్ళైతే దీంతో ఓకే రికవర్ అవ్వచ్చు అని అయితే చెప్పారు. కానీ మా మదర్ అయితే అవ్వలేదండి. అక్కడే హాస్పిటల్లోనే ఇంకా 15 days వరకు, 10 days అవుతుంది, 15 days అవుతుంది, ఇంకా పంపివ్వట్లేదు. మరి ఎట్లా, మరి వార్డ్కి షిఫ్ట్ చేస్తారా అంటే వార్డ్కి షిఫ్ట్ చేశారు ఒకరోజు అయితే.
మా మేనత్త ఉండిందనమాట నైట్. నేను మార్నింగ్ వెళ్ళి అక్కడ ఉన్నాను. నా వరకి సాచురేషన్ అనేది చాలా లో అవుతుంది, కొంచెం కొంచెమే తింటుంది. సార్ మరి మేడం ఇట్లా ఇట్లా ఎందుకు ఇట్లా అవుతుందంటే, ఓకే చూద్దాము, కొంచెం ఏదైనా తినిపించండి అంటే ఇడ్లీ హాఫ్ మట్టుకు తింది, కొంచెం జ్యూస్ తాగించాను. ఓకే తాగాక ఇంకా అది సాచురేషన్ అనేది బీపీ అనేది చాలా లో అయిపోతుంది. సాచురేషన్లో బీపీ కూడా చాలా లో అయిపోతుంది. వితిన్ అండి అక్కడ హాస్పిటల్లో ఎలా ఉంటుందంటే, మనం ఏదైనా క్యారీ చేయాలంటే మనమే తీసుకొని వెళ్ళాలన్నమాట స్ట్రెక్చరింగ్. ఇంట్లో ప్రైవేట్ హాస్పిటల్స్లలో వాళ్ళు ఉంటారు కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్లలో మనమే తీసుకొని వెళ్ళాలి. వితిన్ 5 minutes లేట్ అయ్యేది ఉంటే మా మదర్ అయితే నా చేతుల్లోనే చనిపోయేవారేమో. స్పీడ్గా లిఫ్ట్లో నుంచి అయినా ఇట్లా స్పీడ్గా అసలు ఆక్సిజన్ అందట్లేదు, పైపు తనకి ఆగమాగం అయిపోతుంది, నాకంత ఎట్లనో అవుతుంది, నేను చనిపోతున్నా అన్నట్టయితే బాగా మాట్లాడింది. లోపలికి వెళ్ళి ఇక వాళ్ళు బైపాప్ మిషన్ అనేది ఇట్లా కరెక్ట్ ఇట్లా పెట్టేసి ఒక 2 minutes అట్లా అయినాక ఒక 5 minutesకి సెట్ అయిపోయింది, ఇంకా సాచురేషన్ మెయింటైన్ అయింది. అప్పుడే నాకు అరే ఏంది ఇది ఇట్లా అయిపోయింది, చల్ల చెమటలు వస్తున్నాయి, తనకి కూడా కళ్ళంతా ఎట్టెట్లనో చేస్తుంది, నా చేతుల్లోనే ఏమన్నా అయిపోతుందేమో అనుకున్నాను. కానీ గాడ్ గ్రేస్ అయితే ఓకే, ఇప్పుడైతే కొంచెం పర్లేదు. కానీ రేపు మీరు ఇంటికి తీసుకెళ్ళాక ఎలా ఉంటే ఎట్లా అన్నదైతే డాక్టర్ ఒక ప్రశ్న వేసిండు. ఇప్పుడు ఏమయ్యేదైతే మాకు తెలియదు. ఇది తీసుకెళ్తే మాత్రం ఇది ఇక్కడ ఉంటేనేమో ఇక్కడ ఓకే ఉంటారు, కానీ ఇంటికి తీసుకెళ్తే మాత్రం ఎప్పుడు ఏమయ్యేదైతే తెలియదు అని చెప్పారు. వద్దు మేడం, మరి మంచిగా అయినాకనే మేము తీసుకెళ్తాము, ఇంటికి తీసుకెళ్తే మేము ఇంకా రిస్క్ తీసుకోలేము అని చెప్పాము. కానీ ఎన్ని రోజులు అమ్మ, ఎన్ని రోజులు ఉంటారు, ఎన్ని రోజులని ఇక్కడ ఉంచుతారు, వేరే వేరే పేషెంట్స్ వస్తుంటారు, రిస్కే కదా, ఇంకా మీ మదర్కి ఇంకేమన్నా ప్రాబ్లం అవ్వచ్చు అని చెప్పారు. ఓకే మేడం, ఇంకా 2 days అట్లా చూద్దాము, సాచురేషన్ సెట్ అవుతుందేమో అని అంటే ఓకే అనేసి అని అనుకున్నాము. ఇంకా అలానే ఒక 2-3 days ఇంకా కంటిన్యూషన్ అలానే అయిందండి. ఒకటి టెస్ట్ చెప్పారు లంగ్స్ కోసం అని. ఆ లంగ్స్ టెస్ట్ ఏంటంటే అక్కడ ఉండే చేస్తారు, 1 dayలో కంప్లీట్ అవుతుంది ఆ టెస్ట్. మీరు మరి మేము పంపిస్తామనేసి కేర్ ముషీరాబాద్కి పంపించారు. మరి అక్కడ మంచిగా ఉంటుందా డాక్టర్ ఇట్లా ఇట్లా అంటే ఓకే అమ్మ బాగానే ఉంటుంది అక్కడ ట్రీట్మెంట్ అనేసి అన్నారు. అక్కడికి తీసుకెళ్ళాము. 1 day అంతా బాగానే ఉండింది. నాకు ఏదన్నా కర్రీ మంచిగా వండి తీసుకొని రండి అని చెప్పింది. నెక్స్ట్ డే కల్లా మళ్ళీ మొత్తం బీపీ లో అయిపోతుంది, సాచురేషన్ డౌన్ అయిపోతుంది. ఇలా మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మేము షిర్డీకి బుక్ చేసుకున్నాం అనమాట, మా హస్బెండ్ బుక్ చేశాడు. కానీ ఇలా అవుతుందని, ఇంత మరీ క్రిటికల్గా ఉంటుందనేసి మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. బాగాలేదు అన్నట్టుండే, కానీ ఒక్కొక్కసారి మా మదర్కి అయితే బాగాలేకున్నా మళ్ళీ వచ్చాకైతే ఓకే అవుతుంది, మంచిగానే ఉంటుంది అన్నట్టయితే మేము అనుకొని మేము 15th వెళ్ళాము. 16th అక్కడ మేము నేను వెళ్ళినా కానీ మా చెల్లి వాళ్ళకి కాల్ చేసి కనుక్కుంటూనే ఉన్నాను. ఓకే బాగానే ఉంది, బ్లడ్ ఎక్కిచ్చారు, బ్లడ్ తక్కువ ఉందని బ్లడ్ ఎక్కిచ్చారు, అది ఇదని అన్నీ బాగానే చెప్తుంది. ఇక మధ్యాహ్నం అయ్యే వరకు ఇంకా ఆఫ్టర్నూన్ మా సిస్టరు నేను అక్కడ షిర్డీలో ఉన్నాను, అక్కడ దర్శనం చేసుకొని వచ్చాను. ఇంకా బాగాలేదనైతే మాకు కాల్ వచ్చింది మా డాడీ వాళ్ళ దగ్గర నుంచి అయితే. సారీ. ఇంకా అక్కడి నుంచి అయితే ఇక మా చెల్లి మా డాడీ ఇంట్లో ఉండే, డాడీ అసలు మమ్మీ అంత ఎట్లనో చేస్తుంది, నువ్వు పోయి మాట్లాడు డాడీ అంటే చాలా ఏడ్చేసిందంట.
ఈ డాడీ వెళ్ళే వరకు ఇంకా బైపాప్ మెషిన్ అనేది మాస్క్ అనేది పక్కకు పెట్టి కూర్చోబెట్టండి, మా ఆయనని కూర్చోబెట్టండి అని ఇంట్లో ఇచ్చి సిస్టర్ వాళ్ళతో కూర్చోబెట్టి నాకు అంత ఎట్లనో అవుతుంది, నేను వెళ్ళిపోతేనేమో మంచిగా చూసుకుంటారు పిల్లలు, మంచిగా ఉండు ఏమనకు అని మా డాడీ చేతిలో చేసి పెట్టి, దాని తర్వాత ఇక నాకు ఆయాసం అవుతుంది, వద్దు నువ్వు ఏడవకు, నీకు ఆయాసం వస్తుంది కదా, నువ్వు మాట్లాడకని మా డాడీ చెప్పాడంట. ఇక అట్లా చెప్పాక ఇంకా బయటకు వచ్చిందంటే ఇక కొంచెం 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 బాడీ మొత్తం కొలాప్స్ అవ్వకుండా వచ్చేసింది. ఫస్ట్ యూరిన్ స్టాప్ అయిపోయింది, దాని తర్వాత ఒక్కొక్క పార్ట్ అనేది కొలాప్స్ అవ్వకుండా వచ్చేవరకు తనకి హోష్ లేకుండా అయిపోతుంది. ఊరికి దివ్య వచ్చిందా, నా పేరు దివ్య కదా, దివ్య వచ్చిందా అని ఊరికి నన్నే అడగడం. ఆ రోజు మేము నైట్ బయలుదేరినామంటే మార్నింగ్ నెక్స్ట్ డే మధ్యాహ్నం అయింది వచ్చేకి. ఆ టైం వరకు కొంచెం కొంచెం హోష్లోనే ఉంది. ఇక నేను వచ్చాక మాటకు నా పేరు ఆ మాస్క్ పెట్టుకొని కూడా దివ్య అని సైగా మౌత్తో అంటారు కదా, ఇట్లా వాయిస్ రాకుండా ఇట్లా దివ్య అని చేసి ఆ చేయి పట్టుకొని ఇట్లా సెకండ్ లాగా ఇచ్చేసి ఇంకా కళ్ళు మూసేసిందండి. ఆ మూమెంట్ అయితే నేను ఎంతవరకు పడి కూడా నేనైతే మర్చిపోలేను. అలా మా మదర్ది అయితే లాస్ట్ జర్నీ. అలా అయిందండి మా మదర్ది అయితే. లాస్ట్ నా పేరు పిలిచి ఇంకా తను మొత్తానికి కొలాప్స్ అయిపోయారు. హార్ట్ పంపింగ్ అనేది స్లోగా పడిపోతూ ఉంది. కానీ డాక్టర్ అన్నారు బ్రెయిన్ డెడ్ చేసేసి మేము వెంటిలేటర్ మీద పెట్టేస్తాము అంటే, వద్దు, ఎంతవరకు హార్ట్ బీట్ అనేది ఎప్పటి వరకు కొట్టుకుంటుందో అప్పటి వరకు కంప్లీట్ అయ్యాకనే మేము ఇంటికి తీసుకెళ్తాం, వద్దు హార్ట్ బీట్ అనేది స్టాప్ చేసేయకండి అని చెప్పాను. ఇక అప్పటి నుంచి గంటకి 2 hours ఒకసారి వెళ్ళి కలుస్తూనే వెళ్ళి చూస్తున్నాం, పిలుస్తున్నాం. ఆయన అసలు ఐబాల్ అనేది ఫిష్ చనిపోతే ఎలా ఉంటుందో బయటికి అలా అయిపోకుండా వస్తుంది, హ్యాండ్స్ అనేవి బ్లూ అయిపోతున్నాయి. లాస్ట్కి ఇంకా midnight 3 వరకు మాకు 3:30 కాల్ వచ్చింది, ఇంకా అయిపోయింది రండి కలెక్ట్ చేసుకోండి అని. అప్పుడు వెళ్ళి కలెక్ట్ చేసుకొని వచ్చాము. ఇంకా వచ్చేవరకు 6 అట్లా అయింది ఇంటికి వచ్చేవరకు. ఇదండి మా మదర్ అయితే జర్నీ. సారీ అండి మీకు డిస్టర్బ్ చేస్తుంటే. ఇది ఏ విధంగా నేను మీతో చెప్పాలనుకున్నాను అంటే నా మెమొరీ ఉండాలని అయితే నేను చెప్పాలనుకున్నాను. ఇక ముందైతే నేనైతే వీడియోస్ అయితే కంటిన్యూ చేస్తాను. ఎలా అయితే పోస్ట్ చేస్తుండేనో ఇప్పుడు కూడా అలానే పోస్ట్ చేస్తుంటాను. థ్యాంక్ యూ అండి, బాయ్.